నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంటే చంద్రికా మేడం, ప్రసాద్ సార్లు ఇప్పుడు మంగా మేడం గారి దగ్గరికి వెళ్తున్నారా సార్? అదే అనుకుంటాను చారి. వాళ్ళు మంగం దాచిపెట్టారో లేక బంధించి ఉంచారో కాసేపట్లో తెలిసిపోతుంది. అంటే మంగా మేడం గారు ఈ రోజే మన ఇంటికి రాబోతున్నారా సార్? మీ కళ నెరవేరబోతుందా సార్? మా సీతమ్మని నేను మళ్ళీ చూడబోతున్నానా? ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందా సార్? అంతా కరెక్ట్గా జరిగితే నీ ఎగ్జైట్మెంట్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరుకుతుంది చారి. ఈరోజే మంగ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ క్షణం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు అనాథవి కాదు. నీకో పెద్ద కుటుంబం ఉంది. నువ్వు పెద్దింటి కూతురివి, మరో పెద్దింటికి కోడలివి. దివ్యా, దివ్యా, ఏంటమ్మా? చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఈ మధ్య దివ్యకు చదువుపై శ్రద్ధ తగ్గిపోయి అతనిపై ధ్యాస ఎక్కువైందమ్మా. నేనేం ఆయన గురించి ఆలోచించట్లేదన్నయ్య, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నావే? మాకు 8 years వచ్చాక మా నాన్న మనల్ని కలుస్తారని చెప్పావు కదమ్మా. మీ ఇద్దరి జాతకం చూసి పెద్దయ్య అలా చెప్పారు దివ్య. ఇప్పుడు మాకు 8 years వచ్చాయి కదమ్మా, నాన్న వస్తారు కదా. అతను రాకపోయినా మనకొచ్చే నష్టమేం లేదు. లేదన్నయ్య, మనకు నాన్న కావాలి. నాన్న వస్తేనే మన కష్టాలు తీరుతాయి. ఏం కాదు, మనం త్వరగా పెరిగి పెద్దయ్యి అమ్మ కష్టాలు తీరుద్దాం. అప్పటి వరకు అమ్మ కష్టపడాలా? అది నాకు ఇష్టం లేదు. వెంటనే నాన్న రావాలి, లేదా నాన్న దగ్గరికి మనం వెళ్ళాలి. మనల్ని వదిలేసిన వాడు ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది? మనది చాలా పెద్ద ఫ్యామిలీ అని శేఖరం మాయ చెప్పారు కదా. ఆ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకుందాం. అంతే కదమ్మా? వారెవరో, ఎక్కడున్నారో ఏంటో ఎలా తెలుసుకుంటాం దివ్య? అందుకు నాకు ఐడియా వచ్చిందమ్మా. ఆయన చాలా పెద్దవారు కదా, ఆయనకు ఎంతో మంది తెలుసుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి మన వాళ్ళని వెతకడానికి సాయం చేయమందాం. జై సార్ని సాయం అడుగుదామా? వద్దమ్మా, అతని హెల్ప్ మనకొద్దు. ఎవరో ఒకరు మనకు సాయం చేయకపోతే మన వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుందన్నయ్య? అమ్మ కష్టాలు ఎలా తీరుతాయి? అందుకని అతని దగ్గర అమ్మ చేయి చాచాలా? అది నాకు ఇష్టం లేదు. అమ్మ అడగనవసరం లేదు, నేను అడిగితే ఆయన ఏమైనా చేస్తారు. అతన్ని నువ్వు అడగడం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య,
ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనరు. అతన్ని తప్ప ఇంకెవరినైనా అడుగుదాం. ఆయన, చారి అంకుల్, మీనాక్షి ఆంటీ, శేఖరం మావయ్య తప్ప మనకెవరు తెలుసన్నయ్యా? ఆయనకైతే చాలా మంది తెలుసు. నువ్వెన్నైనా చెప్పు, నేనైతే అతన్ని అడగను. నేను అడుగుతాను. నువ్వు నాకు తోడుగా రా చాలు. అమ్మా, అన్నయ్యకు నువ్వైనా చెప్పమ్మా. ఆయన మనకు తప్పకుండా సాయం చేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా, ఆయన అడిగి నాన్న ఎక్కడున్నారో తెలుసుకుందామమ్మా. మీ నాన్నగారు ఎవరో జై సార్ని అడిగి తెలుసుకుంటారా? అవునమ్మా, ఆయన అయితే వెంటనే నాన్నగారిని తీసుకొస్తారు. అతనికి మాత్రం నాన్న ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది? అమ్మ గతం మర్చిపోయింది కదా, అది ఎలా జరిగిందో అంతా ఆయనకు వివరంగా చెప్తాం. ఆయనకు పోలీసులు బాగా తెలుసు కదా, వాళ్ళతో నాన్నను అంటే నేను చేసేది కరెక్టే కదమ్మా? తప్పో ఒప్పో నేను చెప్పలేను. తండ్రిని చూడాలనుకుంటున్న నీ ఆశని కాదనలేను. అభి, చెల్లిని తీసుకుని జయసార్ దగ్గరికి వెళ్తావా? నా కోసం వెళ్ళబి. నువ్వు చెప్తే వెళ్తానమ్మా, కానీ అతన్ని దివ్య అడగాలి, నేను అడగను. నేనే అడుగుతానన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి. వెళ్ళొస్తామమ్మా. పద్దివ్య. బాయ్ అమ్మా. భగవంతుడా, నా పిల్లలు తమ తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళని క్షేమంగా చూడు. తమ తండ్రి ఎవరో త్వరగా తెలిసేలా చెయ్యి.
ఏంటి? మంగగారి దగ్గరికి వెళ్తారు అనుకుంటే చారి ఇంటికి వచ్చారు. ఇక్కడున్నది చారి ఫ్యామిలీ అండ్ జానకిదేవి గారి ఫ్యామిలీ కదా. మంగగారు ఇక్కడే ఉన్నట్టు వచ్చారెందుకు? ఈ మధ్య వాళ్ళు తుమ్మిన దగ్గిన మీనాక్షితో షేర్ చేసుకుంటున్నారు. పార్క్లో కూడా ఏదేదో గుసగుసలు ఆడుకున్నారు. ఏంటో తెలుసుకోవాలి. మీనాక్షి, చారికేశా, మీకు ఈ విషయం తెలుసా? ఇందాకే తెలిసింది మేడం. అయినా మంగ మేడం గారు ఉండగా మీ అమ్మాయితో సార్కి పెళ్ళి ఎలా చేస్తారు మేడం? అది పాపం కదా అంకుల్, తప్పు కదా. తప్పే చారుకేశా, కానీ తప్పట్లేదురా. మంగ గురించి వెతికి వెతికి మా జై విసిగిపోయాడు. మంగ మేడం గారు మా ఇంట్లోనే ఉన్నారు కదండి. పాపం ఆ విషయం జైకి తెలియదు కదమ్మా. మనకు తెలుసు కదా అంకుల్. మనకి తెలిసినా చెప్పకూడదు చారుకేశా. ఎందుకండి? శాపం, శాపం అమ్మా. మీ ఇంట్లో ఉన్నది మంగని జైకి తెలిస్తే మీ భర్త సానిపోతాడు. అయితే మాత్రం జయంకులే మంగ మేడం గారిని శాశ్వతంగా విడదీస్తారా? మన ఇంట్లోనే ఉన్న మంగ మేడం గారికి అన్యాయం చేయమంటారా? జానకి, ఎప్పుడొచ్చావమ్మా? అంతా వినేశావమ్మా? లేదండి, నేను ఇప్పుడే వచ్చాను. నేను వినకూడని మాటలేవైనా మాట్లాడుకుంటున్నారా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు మేడం. మరి ఏం మాట్లాడుకుంటున్నారు? అది మా జై ఉన్నాడు కదమ్మా, వాడి భార్య మంగుంది కదా. అవును, ఆవిడ కోసం సార్ వెతుకుతున్నారు కదా. ఎంత ఎతికినా మంగ కనిపించటం లేదని జై మరో పెళ్లి చేసుకుంటున్నాడమ్మా. అలా ఎలా పెళ్లి చేసుకుంటాడండి? బ్రతికుందో లేదో తెలియని మంగ కోసం వాడు మాత్రం ఎన్నాళ్ళని ఎదురు చూస్తాడమ్మా. వయసులో ఉన్నాడు, గంపెడంత ఆస్తి ఉంది. అది ఎవరు అనుభవిస్తారు? వంశాభివృద్ధి జరగాలి కదమ్మా. సరేనండి, ఇది మీ కుటుంబ విషయం, నేనెందుకు కల్పించుకోవాలి? నేను తర్వాత వస్తాను వదినా. పెళ్లి 2-3 రోజుల్లో ఉంది మీనాక్షి. ఈ లోపు నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి మేడం? నువ్వేం చేయాలంటే మాట్లాడుకుంటున్నారు? ఆడియో క్లియర్గా లేదే.
దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏదో పని చేసి పెట్టమని చంద్రికా ప్రసాదులు మీనాక్షిని అడుగుతున్నారు. అది తమ వల్ల కాదని మీనాక్షి చెప్తుంది. అదే ఉంటుంది. వీళ్ళని చూస్తుంటే మంగగారి విషయంలో మీనాక్షి గారికి కూడా ఏదో భాగం ఉందనిపిస్తుంది. చంద్రిక, ప్రసాద్, మీనాక్షి ముగ్గురు కలిసి మంగగారిని దాచిపెడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామంటే ఆడియో క్లియర్గా లేదు. వీడియోని బట్టి నాకు అర్థమైంది. జై గారికి చెప్తాను. అక్కడ ఎలాగూ చారి ఉన్నాడు కాబట్టి మీనాక్షి విషయం కూడా తెలుస్తాను. మీరెన్నైనా చెప్పండి మేడం, ఈ పని మాత్రం నేను చేయలేను. పాపం. పాపం అనుకుంటే శాపానికి నీ భర్తని పోగొట్టుకుంటావో చెప్పు. అయినా సరే ఆంటీ, జయంకులు మంగ మేడం గారు ఎలాగైనా కలవాలి. వాళ్ళని కలపడానికేరా సారికేసా ఇదంతా? ఆ శాపాన్ని పోగొట్టడానికేరా? మీ అమ్మాయితో జైసారికి పెళ్లి చేస్తే శాపం ఎలా పోతుంది సార్? పోతుందని జ్యోతిష్కుడు చెప్పాడమ్మా. అందుకే కదా ఇంత అడావిడిగా జైకి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తుందే. ఈ పెళ్ళయ్యే వరకు మంగకు నిజం తెలియకూడదు, తను బయటికి రాకూడదు. కానీ అంకుల్, ఈ పెళ్లి జరిగితే మంగ మేడం గారికి అన్యాయం జరిగినట్టే కదా. పెళ్ళైపోగానే శాపం పోతుంది. మంగను జైని మేం కలుపుతాంరా. అప్పుడు మీ అమ్మాయి అన్యాయం అయిపోతుంది కదండి. మా జై కోసం ఆ మాత్రం త్యాగం చేయలేమమ్మా? పేరుకే నాకు వాడు అల్లుడు కాని నిజంగా వాడు మా కొడుకు లాంటి వాడమ్మా. వాడి కోసం మా కూతురు జీవితం నాశనమైనా పర్వాలేదు మీనాక్షి. సరే మేడం, జైసార్ కోసం మీ కన్న కూతుర్నే బలి పెడుతున్నారంటే మీ ఉప్పు తిన్నవాళ్ళం మేము ఆ మాత్రం చేయలేమా? మంగా మేడం గారికి మంచి జరగడం కోసం మీరు చేయమన్న పని చేస్తాం. మాట తప్పను, ఒట్టు. అమ్మయ్యా, మొత్తానికి మీనాక్షిని కన్విన్స్ చేశాను చంద్రిక. ఇక పెళ్ళయ్యే వరకు మంగతో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదా? అవును పౌడరు, వీలైనంత త్వరగా ఈ పెళ్లి జరిపించాలి. అప్పుడు ఎవరొచ్చినా ఏమీ చేయలేరు. ఎవరో వస్తారనుకుంటే ఏకంగా మంగే వచ్చిందండి చంద్రిక. మంగ ఎదురు రావడం మనకి శుభ సూచకమే పౌడరు. ఏందమ్మా జానకి, ఇందాక మీనాక్షితో ఏదో మాట్లాడాలని వచ్చావు. మేము వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు. అప్పుడే వెళ్ళిపోతున్నారా? మా ఇంటికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. వద్దులేమ్మా, వచ్చిన పని అయిపోయింది. సంతోషంతో కడుపు నిండిపోయింది. కాఫీకి ఖాళీ లేదు. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాము. పిల్లలు ఎక్కడమ్మా కనిపించడం లేదు? బయటికి వెళ్ళారండి. ఆడుకోవడానికి వెళ్ళారా? కాదండి, మీ ఇంటికే వెళ్ళారు. మా ఇంటికి వెళ్ళారా? ఏంటి మా ఇంటికి వెళ్ళారా? అమ్మో, ఎందుకమ్మా? జైసార్ని కలవడానికి. ఇప్పుడు వాణ్ణెందుకమ్మా కలవటం? అదే, నా గురించి ఆయనతో చెప్పి మా ఆయన గురించి వెతికించమని అడగడానికి వెళ్ళారు.